ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్తూ ఉన్నారు సార్. గత కొద్ది కాలంగా చాలా వార్తలు వస్తూ ఉన్నాయి, కేటీఆర్ అరెస్ట్ తప్పదు అని చెప్పి. ఇదేదో లొట్టపీసు కేసు, అరెస్ట్ చేస్తే శుభ్రంగా యోగా చేసుకుంటా తర్వాత పాదయాత్రకు వెళ్తాను అని చెప్పి గత నెల రోజులుగా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. సో పార్టీ కేటీఆర్కి అండగా ఉంటుంది అని చెప్పి హరీష్ రావు పదే పదే చెప్తూ ఉన్నారు. సో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు, ఈ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? కేటీఆర్ అరెస్ట్ తప్పదంటారా? అంటే ఈ ట్రెండ్ చూస్తుంటే అరెస్ట్ దిశగా వెళ్ళే వాతావరణమే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్వాష్ పిటిషన్ వేశారు, క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో మేము ఆపలేము అన్నది. ఎందుకంటే కోర్టులు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఉండే హక్కుల్ని హరించవు. అందువల్ల ప్రతి సందర్భంలోనూ కోర్టు విచారణను రద్దు చేయమని చెప్పదు. అందువల్ల గవర్నర్ విచారణకు ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చాడు. కోర్టు కూడా క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో లీగల్ హర్డల్ లేదు. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో అడ్వకేట్తో నేను వెళ్ళాలి, అడ్వకేట్ అనుమతించకపోతే వెళ్ళను అన్నారు. అది కూడా మళ్ళీ హైకోర్టుకు పోయింది. హైకోర్టు ఏమన్నదంటే అడ్వకేట్తో వెళ్ళవచ్చు, అంటే మీకు దూరం నుంచి విచారణ చూడవచ్చు, కానీ విచారణ సమయంలో అడ్వకేట్ ఉండకూడదు అని చెప్పారు. అంటే ఏదైనా తప్పుడు పద్ధతులు కేటీఆర్ స్థాయిలో 3rd డిగ్రీలు బెదిరింపులు ఉంటాయా, కానీ రూల్ ఏంటి అంటే అడ్వకేట్ ఎందుకు వెళ్తారో అంటే ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ ఏదైనా భయపెట్టో బెదిరించో నిందితుల నుంచి అంగీకారాన్ని సంపాదించవచ్చు అనేటువంటి దాంతో అడ్వకేట్ వెళ్తారు. అందువల్ల కోర్టు ఏమన్నది అంటే మీడియాగా అడ్వకేట్ వెళ్ళకూడదు అని చెప్పలేదు, అదే సమయంలో అడ్వకేట్ కేటీఆర్ పక్కన కూర్చోమని చెప్పలేదు. అందువల్ల మీరు విచారణ ప్రక్రియను డిస్టర్బ్ చేయకుండా అడ్వకేట్ దూరం నుంచి చూడవచ్చు అని ఇచ్చారు. సో ఆ ఆర్డర్ కూడా పోయింది. అందువల్ల ఇక లీగల్గా కేటీఆర్ పైన కేసు విషయంలో ఉన్న ఒక్కొక్క అవరోధం, అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏసీబీకి ఉన్న అవరోధాలు కాస్త తొలగిపోతున్నాయి. ఆ తర్వాత అరవింద్ కుమార్ జీఎల్ఎన్ రెడ్డి అతను అధికారి కూడా ఉంది, హెచ్ఎండిఏ అధికారి. సో వాళ్ళ విచారణకు కూడా జరిగింది నిన్న. వాళ్ళ విచారణలో మాదేమీ లేదు, నిబంధనలకు ఇది విరుద్ధము అని మేము ఆల్రెడీ చెప్పాము, అయినా మంత్రి గారి నిర్ణయము, మనమే అధికారంలోకి రాబోతున్నాం, గోహెడ్ అన్నారు అని ఇవాళ మీడియాలో వచ్చిన కథ. నాకు తెలియదు లోపలే ఆయన విచారణలు అంతా కేటీఆర్ఏ చేశారు. ఫార్ములా ఈ కారు రేసు ఒప్పందాలు చెల్లింపులన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగింది అన్నారు. అలా తప్పించుకోగలరా ఏఎస్ అధికారులు? ఆయన కనుసన్నల్లో జరిగితే నువ్వెందుకు సంతకం పెట్టావు అంటే ఆయన కనుసన్నల్లో మీకు ఏదైనా ప్రయోజనాలు ఉన్నాయా అనే క్వశ్చన్లు వస్తాయి. గతంలో కేటీఆర్ తరపు న్యాయవాది ఒక పిటిషన్ కూడా వేశారు కదా సార్, అధికారులదే తప్పు ఉంటుంది, మంత్రులది ఏ రకంగా ఉంటుంది? మంత్రులు ఉంటుంది, అధికారులు ఉంటుంది. అధికారులకు క్లియర్గా మరి ఫైల్ నోటింగ్లో రాశారా నిబంధనలకు ఉల్లంఘన ఇది అని మేము చెప్పాము అంటున్నారు. ఓరల్గా చెప్పాడా? రైట్, ఓరల్గా చెప్తే వాల్యూ లేదు. యూ కుడ్ హావ్ నోటెడ్ డౌన్ ఇన్ ద ఫైల్. ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు తమ అభ్యంతరాల్ని ఫైల్లో క్లియర్గా నోట్ చేయొచ్చు. ఫైల్లో నోట్ చేసినప్పుడు నీకు ఏమి అనడానికి వీలు ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రొటెక్షన్. మీరు ఫైల్లో నోట్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు కావాలంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. తమకు అనుకూలమైన అధికారి తీసుకొచ్చి పెట్టుకొని ఫైల్స్ అంతా క్లియర్ చేయించుకుంటారు. ఆ ధైర్యం మీకు ఐఏఎస్ అధికారికి ఉండాలి. ఎక్కడికైనా ఓకే ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ప్రొఫైల్ ఆర్కైవ్స్లో ఉండదు. ఆర్కైవ్స్లో ఏం చేయాలి? 1890 సంవత్సరపు రికార్డులను 1930 సంవత్సరం రికార్డులను పరిశీలిస్తూ చరిత్ర గురించి పులకరించిపోతూ ఉండాలి. తప్పదు. మరి ఆర్కైవ్స్కి వెళ్తున్నా కూడా ఆర్కైవ్స్లో కూడా ఎంజాయ్ చేయాలి. ఆ స్పిరిట్ అనే ఐఏఎస్ అధికారికి ఉంటే ప్రాబ్లం లేదు. ఉంటాడా? మన మున్సిపల్ ఇప్పుడు పోలీస్ అధికారి ఉన్నాడు అనుకోండి, డీజీపీ ఉంటాడు, లా అండ్ ఆర్డర్ మొత్తం ఎస్పీలంతా ఆయన చేతిలో ఉంటారు. మామూలుగా ఉండదు హైలీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే. సో నీకు ప్రభుత్వాన్ని చెప్పినట్టు వినలేదనుకోండి, డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఏం పోదు, సాలరీ ఏం తగ్గదు, కానీ ఏం చేస్తారు? పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పంపిస్తారు. అప్పుడు వాళ్ళ పని ఏంటంటే పోలీసుల ఇల్లు కట్టడము, కట్టిన ఇళ్లకు మరమ్మతులు చేపట్టడము, సరిగా సున్నాలు వేస్తున్నారా లేదా చూడడము, వీటి పనులు చేసుకుంటూ ఉండాలి. దానికి రెడీగా ఉంటే అభ్యంతరం లేదు. వీఆర్ ఎంజాయ్ ఈవెన్ దట్. ఇంతకాలం నేను ల్యాండ్ ఆర్డర్ చూశాను, ఇప్పుడు మా పోలీస్ బలగాల మంచి బాగోగులు చూసుకుంటాను, అంతకన్నా ఆనందమా? ఇన్ని వేల మంది పోలీసులకు నేను వసతులు కల్పించే అదృష్టం నాకు భగవంతుడు ఇచ్చాడు
అని అనుకుంటే అభ్యంతరం లేదు. కానీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎస్పీలు అందరూ మొత్తం రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అంతా తన చేతిలో ఉన్నప్పుడు ఉండే పవర్ వేరు, ఇది వేరు కదా. అందువల్ల ఐఏఎస్ అధికారులకు ఉద్యోగాలు ఇవ్వవు, అదొక అడ్వాంటేజ్. మరి ఆ రకంగా ఉండగలుగుతారా? లేనప్పుడు మీరు కూడా శిక్షణ అనుభవించాల్సిందే. లేకపోతే అందులో నోట్లో రాయండి, బీ ప్రిపేర్డ్ ఫర్ పొలిటికల్ యాక్షన్. రేపు ఏమైనా జరిగినా నాకేం సంబంధం లేదు, నేను నోట్ రాశాను, అయినా కూడా మళ్ళీ నన్ను ఫైల్ క్లియర్ చేస్తే వాళ్ళు అడగండి అనొచ్చు. అందువల్ల మనకు తెలియదు. కానీ అధికారుల విచారణ కూడా పూర్తయింది. ఇక మిగిలింది ఎవరు? కేటీఆర్ విచారణ. సో కేటీఆర్ విచారణకు పిలుస్తున్నారు. విచారణకు పిలిచిన మొదటి రోజు అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు మనం అనేక కేసులు చూసాం. కవిత కేసు, కేజ్రీవాల్ కేసు, మనీష్ సిసోడియా కేసు. విచారణకు చాలాసార్లు పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మొదటిసారి పిలిచి అరెస్టులు జనరల్గా చేయలే. సో పిలుస్తూ ఉంటారు, పిలిచి ఎన్నడో ఒక రోజు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బెయిల్ పిటిషన్ నడుస్తుంది. కొన్ని రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటాడు. తర్వాత మళ్ళీ బెయిల్ వస్తుంది. 6 నెలల, 7 3 నెలల, 2 నెలల అనేది. ఎన్నడో ఒక రోజు అయితే కోర్టు రైట్ టు స్పీడీ ట్రయల్, ఈ విచారణ మీద ఇంకెంతకాలం అని చెప్పి ఎన్నడో ఒక రోజు బెయిల్ ఇస్తుంది. బెయిల్ ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ జనంలోకి వెళ్ళి నన్ను అన్యాయంగా లోపలేశారు చూడండి అని చెప్పి మళ్ళీ నడుస్తుంది. ఇది తదంగా అంతా నడుస్తుంది. ఏం తేలింది? ఏ కేసులో ఏం తేలింది? ఇప్పటికీ లిక్కర్ కేసులో ఏం తేలింది? మీకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏం తేలింది? సో రేవంత్ రెడ్డి పైన కూడా జైలుకు పంపించారు కదా, ఏమైందని ముఖ్యమంత్రి తిరిగి వచ్చింది కదా. అందువల్ల ఈ పొలిటికల్ కేసెస్ ఏం జరుగుతాయంటే ఏం జరిగాయి మనకు తెలియదు. ఏమన్నా ఇప్పుడు ఏదో ఒక లాలూ ప్రసాద్ యాదవ్ ఎక్కువ కాలం జైల్లో ఉన్నాడు, మధు కూడా ఉన్నాడు, అంతే తప్ప ప్రాసెస్ ఇస్ పనిష్మెంట్. 2 నెలలు ఉంటాడా, 3 నెలలు ఉంటాడా, 6 నెలలు ఉంటాడా, 7 ఏడాది ఉంటాడా, 2 ఏళ్ళు ఉంటాడా? ఉంటే సింపతి వస్తుందా రాదా? చంద్రబాబు నాయుడు 4 రోజులు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఉన్నాడు. అవి ఇంకా చాలా సీరియస్ కేసులు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు మామూలు కేసులు కావు. సో ఇలా నడుస్తూనే ఉంటుంది. జైలుకు పోని నాయకుడు ఎవరు? అమిత్ షా జైలుకి వెళ్ళాడు. అమిత్ షా జైలుకి వెళ్ళినప్పుడు చిదంబరం హోంమంత్రి, మళ్ళీ అమిత్ షా హోంమంత్రి అయ్యాడు, చిదంబరం జైలుకు పోయించాడు. అందువల్ల చూద్దాం